అందరికీ నమస్కారం అండి. మనం ఈ క్లాస్లో వచ్చేసరికి పర్సంటేజెస్ చెప్పుకుందాం, శాతాలు. సో అవి రివిజన్ కోసం అని చెప్పేసి నేను రికార్డ్ చేసి పెడుతున్నాను. సో అందరూ ఒకసారి రివిజన్ చేస్తారని చెప్పేసి. సో ఈ వీడియో చూసి కూడా మళ్ళీ ఒకసారి మీరు ఏమైనా కొన్ని ఇంపార్టెంట్వి ఏమైనా టచ్ అయినా లేకపోతే షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నా ఒకసారి అందరూ అవి ప్రాక్టీస్ చేయండి. పర్సంటేజెస్ ఎవరైనా వినని వాళ్ళు కూడా, క్లాస్ వినని వాళ్ళు లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి చూడండి అసలు ఎట్లా పర్సంటేజెస్లో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, పర్సంటేజెస్ ఏదైనా భిన్నాన్ని పర్సంటేజ్లోకి మార్చడం ఎలా, పర్సంటేజెస్లో ఉన్నది భిన్నాల్లోకి మార్చడం ఎలా అనేది మనం చూద్దాం ఈరోజు. సో శాతాలు పర్సంటేజెస్ అండి. చూడండి ఒకసారి. ఫస్ట్ ఏదైనా భిన్నాలని మనకి పర్సంటేజెస్లోకి మార్చడం ఎలా అనేది చూద్దాం. సపోజ్ 50% అండి, దీన్ని భిన్నంలోకి ఎలా మార్చాలి చూద్దాం ఒకసారి. ఫిఫ్టీ బై 100 ఓకేనండి. పర్సంటేజ్ అంటే బై 100 తీసుకుంటామండి. సో 1/2. సో మనకి 50% అంటే భిన్నాల్లో 1/2 వస్తుంది. అదే 25%, 25/100 1/4. నెక్స్ట్ 20% అంటే 20/100 1/5. సో మనకి పర్సంటేజ్లో నుంచి భిన్నాల్లోకి అయితే ఈ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుందండి. ఓకేనా. సో ఇప్పుడు భిన్నంలో నుంచి పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేద్దాం చూద్దాం. వీటిని ట్రై చేద్దాం, మీకు ఈజీగా అవగాహన ఉంటుంది. చూడండి ఒకసారి. 1/2 పర్సంటేజ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ 100 చేయాలండి. ఇంటూ 100 చేయాలి. పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తున్నాం, ఇంటూ 100 చేయాలి. సో 2 1 2 50. సో 50%. అదేవిధంగా 1/4 ఇంటూ 100 25%. అంతేనండి. 2 2 2 50, 2 1 2 25. నెక్స్ట్ 1/5 ఇంటూ 100 5 1 5 20 20%. ఓకేనండి. సో పర్సంటేజ్లో నుంచి మనకి భిన్నాల్లోకి ఎలా చేంజ్ చేయడం, శాతాల్లో నుంచి భిన్నాల్లో నుంచి శాతాలకి ఈ విధంగా కన్వర్ట్ చేయవలసి ఉంటుందండి. ఇంక ప్రాబ్లం లేదు కదా. సిల్లీగా ఉన్న అంటే సింపుల్గా ఉన్నా కూడా మీకు ఎగ్జామ్లో ఒకవేళ వచ్చినా ఈ టైప్లో ఉంటుంది. ప్రాబ్లమాటిక్లో అడుగుతాడు, మనకి ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. ఓకేనండి. ఒకసారి ప్రాబ్లం చూద్దామండి. ఇందులో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. 10% దగ్గర నుంచి రండి. మనకి ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా తగులుతూ ఉంటాయి, అంటే వస్తూ ఉంటాయి అవి. సో 10/100 0 0 క్యాన్సిల్. 1/10 20%, 20/100 1/5 25%, 25/100 1/4 30%, 30/100 0 0 క్యాన్సిల్. 3/10 40% చూడండి ఒకసారి. 2/5 50% అవసరం లేదు కదా, ఇంకా డైరెక్ట్గా 1/2 రాసేస్తారా. 60%
2 3 6 2 5 70% 7/10 75% చూడండి ఒకసారి బై 100 25 3 25 4 80% 80/100 0 0 క్యాన్సిల్ 2 4 2 5 సో 4/5 ఓకేనండి. అదే 90% 90/100 9/10 100% అండి 100/100 ఒకటి కదా. సో ఇట్లా ఇవి మనకి అంటే 1/10 అంటే 10%, 1/5 అంటే 20%, 1/4 అంటే 25, 3/10 అంటే 30, 2/5 అంటే 40, 1/2 అంటే 50. ఇట్లా మనకి గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా 20% కానీ 50% కనిపిస్తే 1/2 ఇట్లా మనం డైరెక్ట్గా మనం పెట్టేసేయచ్చు అండి. 75% 3/4 ఈ విధంగా అనమాట. సో అదేవిధంగా 1/3, 1/6, 1/8 కూడా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి. వన్ బై 3, 1/6, 1/8 పర్సంటేజెస్లో చూడండి ఒకసారి. 1/3 ఇంటూ 100, సో 100/3 33 1/3% అండి. సో ఎక్కువ ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా అండి. సో 33 1/3% అంటే 1/3 అని చెప్పేసి మనకి స్ట్రైక్ అవ్వాలి. నెక్స్ట్ 1/6 ఇంటూ 100, 100/6 2 3 2 50 3 3 3 3 6 18 2/3%. ఓకేనండి. 1/6 అంటే 16 2/3% అనేది గుర్తుండాలి. 1/8 ఇంటూ 100, 100/8 425 and 4 2s 2 2 4, సో 1/2, సో 12.5%. సో ఈ విధంగా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు కానీ ఒక ఐడియా ఉంటే 1/3 అంటే 33 1/3%, 1/6 అంటే 16 2/3%, 1/8 అంటే 12.5%. కొన్ని గుర్తుపెట్టుకుంటే మీకు డైరెక్ట్ ఎగ్జామ్లో అనేది మనకి ఈజీగా ఉంటుందండి. ఓకే. సో చిన్న ప్రాబ్లం చూద్దాం. రఫ్ చేస్తున్నానండి. జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే సరిపోతుంది. క్లాస్ మళ్ళీ అయినా వినొచ్చునండి, నో ప్రాబ్లం. నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తాను, అందరూ కూడా వినొచ్చు. 28% of 450 plus 45% of 280. ప్రాబ్లం ఇదండి. చూడండి ఒకసారి ఎలా సాల్వ్ చేయాలో తెలుసు కదండి. పర్సంటేజ్ ఇచ్చాడు. సో మనకి 28/100. హాఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లై అండి. 450 ప్లస్ 45/100 ఇంటూ 280. ఓకేనండి. ఇంక సో మన క్యాలిక్యులేషన్ అనేది ఫాస్ట్గా ఉండాలి. 0 0 క్యాన్సిల్, 9 5 45, 5 2 2 1 2 4,
0 0 క్యాన్సిల్, 5 9 5 2 2 1 2 14, 9 4 36, 126 ప్లస్ 126, 252 అంతేనండి. ఆన్సర్ 252 వస్తుంది. సో మనకి ఏంటంటే ఇట్లా కన్వర్ట్ చేసుకోవడం ఎలా, క్యాలిక్యులేషన్ నో ప్రాబ్లం అండి, అందరూ చేస్తారు కదా. కన్వర్ట్ చేసుకోవడం ఎలా, ఓకే అండి. ఈ టైప్ ఆఫ్ మోడల్స్ మనకి ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. 28% అంటే 28/100 తీసుకుంటాం, హాఫ్ అంటే ఇంటూ తీసుకుంటాం, 450 ప్లస్ 45% అంటే 45/100 ఇంటూ 28. మీరు ఇక్కడ 450 ప్లస్ 45/100 చేయకూడదండి. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మల్టిప్లై చేయాలి కదా. సో మనం అది చేస్తాము. ఓకే అండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. (16 2/3% of 600 minus 33 1/3% of 180. ఇది చూడండి ఒకసారి ప్రాబ్లం. (16 2/3% of 600, 33% of 180. సో 16 2/3 అంటే ఎంతండి? సో మనకు తెలుసు కదా, ఇది 50/3 50/3 పర్సంటేజ్ బై 100 ఇంటూ 600 మైనస్ 100/3 పర్సంటేజ్ అంటే బై 100 ఇంటూ 180. ఓకేనండి. సో ఇది ఎలా రాసుకోవచ్చు? 50/300 ఇంటూ 600 మైనస్ 100/300 ఇంటూ 180. కన్ఫ్యూజ్ లేకుండా ఇంకొక స్టెప్ యాడ్ చేశానండి, అంతే. 3 1 3 2 100 1 100 3 3 1 3 6 18 60. సో 5 2 10, 100 మైనస్ 60. సో ఆన్సర్ 40 వస్తుంది. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. 16 2/3 ఫస్ట్ చేస్తే సరిపోతుంది. పర్సంటేజ్ అంటే బై 100, హాఫ్ అంటే మల్టిప్లై, 600 మైనస్ 33 1/3 అంటే 100/3 బై 100, నెక్స్ట్ హాఫ్ ఇంటూ 180. క్యాల్కులేషన్ అనేది ఆ విధంగా ఉంటుంది. ఓకే అండి, ఒకసారి ప్రాబ్లమాటిక్లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చెక్ చేద్దాం. మనకి ఆల్రెడీ ఎలక్షన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదండి. ఓట్ల లెక్కింపు, కొన్ని పోల్ అయ్యాయి, కొన్ని అసలుకి మురిగిపోయాయి, అంటే అసలుకి చల్లని ఓట్లు కానీ గెలుపొందిన ఓట్లు ఆ విధంగా ఉంటూ ఉంటాయి కదండి. సో అలా ఉన్నప్పుడు మనకి పర్సంటేజెస్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఈ టైప్ ఆఫ్ ఎన్నికలు జరిగేటప్పుడు ఇలాంటివి ఇంపార్టెంట్. ఒకసారి ఒక ప్రాబ్లం చూద్దాం మనం. చూడండి ఒకసారి, ఇద్దరు అభ్యర్థుల ఎన్నికల్లో
ఓటర్లలో 75% ఓటు వేశారండి. ఓటు వేసినవి 75% అండి. ఇద్దరు అభ్యర్థుల ఎన్నికలలో ఓటర్లలో 75% ఓటు వేశారు. వాటిలో 2% చెల్లని ఓట్లండి. చెల్లనవి 2% అండి. 2% ఓట్లు చెల్లవు. మొత్తం సక్రమైన ఓట్లలో 75% పోల్ అయ్యాయన్నమాట. సో పోల్ అయిన ఓట్లు %75 అండి. సో అవి సక్రమంగా పోల్ అయ్యాయి అన్నమాట. మొత్తం సక్రమైన ఓట్లు 75% పోల్ అయ్యాయి. అభ్యర్థికి పడిన ఓట్లు, సో మొత్తం అతనికి పడిన ఓట్లు ఏంటండి 9261 అని చెప్పేసి ఇచ్చాడు. ఆ ఎన్నికలో మొత్తం పోలైన ఓట్లు ఎన్ని జాగ్రత్తగా చూడండి ఒకసారి. మొత్తం ఇద్దరు ఎన్నికల్లో పాల్గొంటే వాళ్ళకి ఓటు వేసినవి మాత్రం 75% అని చెప్పేసి ఇచ్చాడండి. అందులో 2% ఓట్లు అనేవి చల్లవంట. పోలైన ఓట్లు వచ్చేసరికి 75% ఇచ్చాడు. మొత్తం ఓట్లు పోలైనవి 9261గా ఇవ్వడం జరిగిందండి. సో ఫస్ట్ టైం మనం ఎట్లా చేస్తామండి, ప్రాసెస్ చేసే విధంగా అయితే మొత్తం కొంచెం థియరీలాగా అయిపోతుంది. కొంచెం షార్ట్ కట్ ట్రై చేయండి ఒకసారి. మామూలుగా పోలైన మొత్తం ఓట్లు వచ్చేసరికి ఎక్స్ అనుకోండి. ఎక్స్ అనుకుంటే ఓకేనండి. సో ఫస్ట్ చూడండి ఒకసారి, ఓటు వేసినవి ఎంత 75%. సో ఎక్స్ ఇంటూ 75/100 అంతేనా? ఓకేనా అండి. ఇందులో చల్లనివి 2%. చల్లనివి అంటే తీసివేసినవే కదా, అందులో క్రెడిట్లోకి రానివి. సో 100లో 2% క్రెడిట్లోకి రాలేదంటే 98/100. ఓకేనండి. అట్లా చల్లనివి అన్నమాట. చల్లనివి 2 తీసేస్తే మనకి 98/100 ఉంటుంది. ఓకేనండి. ఆల్రెడీ చల్లనివి అని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలంటే తీసేసినవి. ఇవి మనకి ఓట్ల లెక్కింపులో కలవు అన్నమాట. నెక్స్ట్ పోలైన ఓట్లు 75% ఇచ్చాడు, 75/100. ఓకేనండి. సో 75 ఎందుకు రాసుకున్నాం, ఇవి ఆల్రెడీ పోలైనవి, ఇవేం ఓట్లు వేసినవి. ఓకేనండి. మొత్తం ఓట్లు 75% ఓటు వేసిన వాళ్ళు, 2% చల్లని వాళ్ళు, అదేవిధంగా పోలైన మొత్తం ఓట్లు. సో టోటల్ మనకి ఎన్ని పోలైన ఓట్లు ఇచ్చాడండి 9261. ఇది సాల్వ్ చేస్తే మనకి ఎన్ని ఓట్లు అనేది వస్తుందండి. సో మన డైరెక్ట్ ఎక్స్ ఈక్వల్ టు 9261 ఇంటూ 100/75 ఇంటూ 100/98 ఇంటూ 100/75 వస్తుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేయండి. ఏమైనా డౌట్ ఉందో నాకు చెప్పినా సరిపోతుంది, నేను మీకు చేసి చూపిస్తాను. మొత్తం ఆన్సర్ అయితే 16,800 వస్తుందండి మొత్తం ఓట్లు మీరు క్యాన్సిలేషన్ చేస్తే. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ ఇంపార్టెంట్ అండి. ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది ఈ మోడల్లో. ఓకేనండి. కానీ ఎలా తీసుకోవాలని తెలిస్తే మనం చాలండి. ఈ టైప్లో తీసుకుంటాం మనం. ఓటు వేసినవా, చల్లనివా, లేకపోతే మురిగిపోయినవి అనే విధంగా ఇస్తూ ఉంటాడు. సో మురిగిపోయినవి, చల్లనివి అన్న ఒకటేనండి. పోలైన ఓట్లు ఇవంటి యాడ్ చేస్తాం. సో ఈ విధంగా మనం రాసుకుంటే సొల్యూషన్ తొందరగా చేయొచ్చండి. ఓకేనా. మీరు క్యాన్సిలేషన్ చేసేయండి. 25 3 25 4 25 4 25 3 ఇది 3తో పోతుంది, 2తో క్యాన్సిలేషన్. కొంచెం చేసేయండి, వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే అండి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం.
పర్సంటేజెస్ ఇంపార్టెంట్ అండి. కొంచెం కన్ఫ్యూజ్ అనేది ఏం లేదు, కానీ కొంచెం ప్రాబ్లమాటిక్స్ లాగా ఉంటుంది. బాడ్మాస్ యూనిటరీ మెథడ్లా కాకుండా కొంచెం ప్రాబ్లమాటిక్లా ఉంటుంది. ఆల్రెడీ మిగతా అన్ని రివిజన్ చేశారు కదా. పర్సంటేజెస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ చేస్తే సరిపోతుంది. సో అవి రెండు కూడా నేను క్లాస్ చెప్తాను, రికార్డ్ చేసి పెడతాను. ఇంకొక ప్రాబ్లం చూడండి ఒకసారి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. రాము తన దగ్గర ఉన్న సొమ్ములో 40% భార్యకి ఇచ్చాడండి. సో భార్యకి ఇచ్చింది ఎంతండి? 40%. రాము తన దగ్గర ఉన్న అమౌంట్లో భార్యకి 40% ఇచ్చాడంట. ఆయన 3 కొడుకులకు ప్రతి ఒక్కరికి మిగిలిన డబ్బులు 20% ఇచ్చాడు. 3 కొడుకులకు ఒక్కొక్కరకు కలిపి 20% ఇచ్చాడండి. సో కొడుకులకు అంటే 3 కొడుకులకు ప్రతి ఒక్కరికి మిగిలిన డబ్బులు 20% ఇచ్చాడు. సో మొత్తం అప్పుడు ఎంత అవుతుందండి? 60% పోతుంది కదా. భార్యకి ఇచ్చింది 40%, కొడుకులకి ఇచ్చింది 60%. ఇప్పుడు మిగిలిన డబ్బులో సగం చిల్లర ఖర్చులు కాగా, సగం చిల్లర ఖర్చులు, సగం చూడండి జాగ్రత్తగా. సగం చిల్లర ఖర్చులు కాగా ఇంకా మిగిలిన సొమ్ము వచ్చేసరికి బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. సో బ్యాంక్లో డిపాజిట్ చేసిన సొమ్ము బ్యాంక్లో డిపాజిట్ చేసిన సొమ్ము 12,000. ఓకేనండి. ఇప్పుడు సొల్యూషన్ చూడండి ఒకసారి ఎట్లా ఉంటుందో. అయినా మొత్తం సొమ్ము ఎంత? రాము దగ్గర ఉన్నటువంటి మొత్తం సొమ్ము ఎంత చూడండి ఒకసారి. సో రాము దగ్గర ఉన్నటువంటి సొమ్ములో భార్యకి ఇచ్చింది 40%, 3 కొడుకులకు మిగిలిన దాంట్లో 3 కొడుకులకు 20% లెక్కన 60% ఇవ్వడం జరిగింది. చిల్లర ఖర్చులు సగం అయిపోయాయి. బ్యాంక్లో డిపాజిట్ 12,000 ఉన్నాయి. ఓకేనండి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మనకి ఫస్ట్ అతని దగ్గర ముందున్నటువంటి అమౌంట్ని ఎక్స్ అనుకుంటాం. ఓకేనండి. ఎక్స్ ఇంటూ భార్యకి ఇచ్చాడండి 40% ఇవ్వడం జరిగింది. సో అంటే 40% ఇవ్వడం జరిగింది. సో తీసేయాలి కదండి ఉన్న దాంట్లో. అప్పుడు మనకి ఏమవుతుంది? 60/100, 60%. అంతేనండి. నెక్స్ట్ ఇక్కడ పిల్లలకి ఎంత ఇచ్చాడండి? మొత్తం 60% ఇచ్చాడు. ఇంకా రిమైనింగ్ ఎంతండి? 40/100. ఇంకా నెక్స్ట్ అండి చిల్లర ఖర్చులకు సగం ఇచ్చాడు, హాఫ్ ఇచ్చాడు. టోటల్ డిపాజిట్ మిగిలింది 12,000. జాగ్రత్తగా చూడాలండి క్లియర్గా. భార్యకి ఇచ్చింది 40%, ఇంకా రిమైనింగ్ 60 ఉంటుంది. కొడుకులకి ఇచ్చింది 60%, ఇంకా రిమైనింగ్ 40 ఉంటుంది. బ్యాంక్లో డిపాజిట్ 12,000కి ఇది ఈక్వల్గా ఉంటుందండి. ఎంత చేశాడు అనేదే కదా. మళ్ళీ ఇక్కడ హాఫ్ కూడా ఇచ్చాడు కదా. సగం చిల్లర ఖర్చులు సగం అయిపోతే సగం ఉంటుంది. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుందండి. ఎక్స్ ఈక్వల్ టు 12,000 ఇంటూ 2 ఇంటూ 100/60, 100/40. సో 25/4 100. ఎంతండి? రాము దగ్గర ముందు ఉన్నది 1 lakh. క్యాలిక్యులేషన్ కొంచెం ఈజీగా ఉందని గబగబా చేసేసాను. ఓకే అండి. ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఇంపార్టెంట్. మీకు కొన్ని ఇంకా రిలేటెడ్గా కొన్ని ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది.
సో మనకి ఏంటంటే క్వశ్చన్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చేయండి. ఓకే అండి, రఫ్ చేస్తున్నాను. మీకు అవుతున్నాయని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు ఒకసారి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేసినా పర్లేదు. మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఓకే అండి, ఒకసారి ఇంకొక ప్రాబ్లం చూద్దాం. రాము జీతం 50% తక్కువ చేయబడి, చూడండి ఒకసారి, రాము జీతం 50% తక్కువ చేయబడి తర్వాత 50% పెంచబడింది. తర్వాత 50% పెంచబడిందండి. అయినా అతను ఎంత శాతం కోల్పోయాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అతను పొందింది కనుక్కుందాం ఫస్ట్. సో 50% కోల్పోయాడు. సో 50% కోల్పోతే ఇంక మిగతాది ఎంత ఉంటుందండి? 50 ఉంటుంది. నెక్స్ట్ 50% ఇంక్రీజ్. సో 150/100. ఒకసారి క్యాలిక్యులేషన్ చేయండి ఒకసారి. సో మనకి x = 4/3 వస్తుంది కదా. ఓకే, 100 అనుకోవాలండి రాము జీతం. సో మనకి యాక్చువల్గా x ఎంత వస్తుందండి? 3/4 కదా. సో x ఈక్వల్ టు మనకి 3/4 వస్తుంది. పర్సంటేజ్ చూడండి ఒకసారి, ఇంటూ 100 కదా. 4 ఒకట్లు 4 25లు 75%. ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే 100 అనుకున్నా నో ప్రాబ్లం అండి. ఇది x. జాగ్రత్త చూడండి, మనకు ఎంత పోలైందని చెప్పేసి కనుక్కుంటున్నాము. అంటే అతని జీతం ఎంత అనేది, ఎంత కోల్పోయాడని చెప్పేసి అడిగాడండి. కోల్పోయింది వచ్చేసరికి ఇప్పుడు 100లో నుంచి 75 తీసేస్తే సరిపోతుంది. అతను కోల్పోయింది 25% అండి. 50% తక్కువ చేయబడి నెక్స్ట్ 50% ఇంక్రీజ్ చేయబడింది. సో ఎప్పుడు కూడా నష్టంలోనే ఉంటుంది ఇలాంటి టైంలో ఒకటే వాల్యూ ఉంటే. అది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 25%గా వస్తుంది. ఇది వచ్చేసరికి అతన్ని పొందిందండి. ఎంత శాతం పొందుతాడు అని చెప్పేసి, అంటే ఎంత శాతం కోల్పోతాడు అని చెప్పేసి మనకి కనుక్కుంటున్నాము. సో x = 50/100 అంటే తగ్గించబడింది కదండి. 50% తగ్గించబడింది. 100లో 50 పోతే 50. 50% పెంచబడింది 150 చేస్తే 75% వస్తుంది. 100లో తీసేస్తే 25% అతను కోల్పోయింది 25% అండి. అదేవిధంగా
అదేవిధంగా ఈ ప్రాబ్లం కూడా చూడండి ఒకసారి. టీ ఖరీదు 20% పెరగడం వల్ల ఒకడు దాని వాడకాన్ని 20% తగ్గించుకున్నాడు అనమాట. సో ఒక టీ వాడకాన్ని 20% టీ ఖరీదు అనేది 20% పెరగడం వల్ల అతను వాడకం నెక్స్ట్ 20% వాడకం తగ్గించుకున్నాడు అనమాట. ఓకేనా, తగ్గించుకున్నాడు. అతను టీపై ఖర్చును ఎంత శాతం మేరకు తగ్గించుకున్నాడు చూడండి ఒకసారి. x = 20% ఖరీదు పెరిగితే సో 120/100, 20% తగ్గితే 80/100. 4 రోజులు 425. (24/25) ఇంటూ 100 చేస్తే 25 ఒకటి 25, 4 16, 96. సో 96% ఏంటండి అతను ముందు పొందింది. సో అతను ఎంత శాతం కోల్పోయాడు అంటే క్వశ్చన్ ఏంటండి, ఎంత శాతం మేరకు తగ్గించుకున్నాడు అంటే మనం 100 - 96, 4%. మీరు x బదులు డైరెక్ట్ 100 × 100 చేస్తే సరిపోతుందండి. చూడండి ఒకసారి. 120/100, 80/100 ఇంటూ 100. డైరెక్ట్ 100 తీసుకొని 100 చేస్తే సరిపోతుంది. 12×8 = 96. ఎలా అయినా ఒకటేనండి. ఏ విధంగా అయినా చేయొచ్చు, మనకి ఎంత శాతం తగ్గించుకున్నాడంటే 4% అండి. 96 కాదు, 4%. ఓకేనండి. ఇంకొక మోడల్ చూద్దాం. ఓకే అండి, ఇంకొక మోడల్ చూద్దాం. రఫ్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఒకరి జీతంలో 10% కోత విధించడం అయిందండి. అంటే ఒక జీతంలో కొంత జీతం అనేది తీసుకుంటూ ఉంటుంది, అతనిలో నుంచి 10% కట్ చేయడం జరిగింది. అతని మొదటి జీతంతో సమాన జీతం రావాలి అంటే అతను తగ్గించగా వచ్చిన ఆదాయానికి ఏ శాతం మేరకు జీతం పెంచాలి? ఫస్ట్లో ఏమన్నాడండి, 10% తగ్గించడం జరిగింది. 10% తగ్గించడం జరిగింది. మొదటి జీతంతో సమానంగా రావాలి అంటే అతను తగ్గించగా వచ్చిన ఆదాయానికి ఎంత శాతం మేరకు జీతం పెంచాలి? ఇక్కడ డైరెక్ట్ జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ తగ్గించాడు అని చెప్పేసి ఇచ్చాడు, తర్వాత లాస్ట్లో ఎంత శాతం మాత్రం పెంచాడు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనండి. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు చాలా ఈజీగా షార్ట్కట్ అసలు ఎటువంటి క్వశ్చన్ రాయకుండా డైరెక్ట్ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఎంత శాతం మేరకు పెంచాడని చెప్పేసి అడిగాడు. జాగ్రత్తగా చూడండి. 10% డిక్రీజ్ కదా ఫస్ట్. సో 10/100 డిక్రీజ్ అండి. సో 1/10 కదా. ఇది ఇంక్రీజ్లోకి రావాలి అంటే ఇక్కడ తగ్గించబడిందండి. తగ్గించబడిందంటే ఇక -1 చేయండి. చూద్దాం, 1, 2, 3 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ తగ్గించబడిందంటే -1 చేయండి, అంటే 1/9 పెరుగుతుంది. ఓకేనండి. దాని పర్సంటేజ్లో కంటే 1/9 × 100, 100/9% ఎంత వస్తుందండి? 9 1 1/9%. చూడండి, అంతేనండి, కరెక్ట్ ఇది. సో ఎటువంటి ప్రాబ్లమాటిక్లో లేకుండా డైరెక్ట్ అంటే చిన్న లాజిక్ అంతేనండి. ఎప్పుడైనా ఒక పర్సంటేజ్ తగ్గింది కానీ పెరిగింది కానీ ఇస్తే ఇక్కడ తగ్గిందని ఇచ్చాడు,
సో మనం -1 చేస్తే అంటే -1 అంటే పైన ఏది ఉంటే అదండి 1/10 ఉంది కదా. సో దానికి డిక్రీజ్ కాబట్టి 10 - 1 చేస్తాం. అదే సపోజ్ 2/10 ఉంటే 10 - 2 చేస్తాం. సపోజ్ 3/10 ఉంటే 10 - 3 చేస్తాం. సపోజ్ ఇది తగ్గించబడింది, అదే పెరిగితే స్టార్టింగ్లోనే పెరిగిందని ఇస్తే 10 + 3 చేస్తాం, 10 + 2 చేస్తాం, 10 + 1 చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జాంపుల్స్ చెప్తాను, నో ప్రాబ్లం. ఓకేనండి, జాగ్రత్తగా చూడండి, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. 10% కోత విధించడం జరిగింది. అతను ఎంత పర్సంటేజ్కి సమానంగా పెరుగుతూ ఉంటుంది అంటే, పెరగాలి అంటే ఎంత పర్సంటేజ్ పెంచుకోవాలి అంటే 10/100, 1/10 ఇంక్రీజ్ అవ్వాలండి. అప్పుడు 10 - 1 డిక్రీజ్ కాబట్టి తీసేసాం, అప్పుడు 1/9 వస్తుంది. ఇంక్రీజ్ అంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సో అప్పటికి 100/9 11 1/9% ఇంక్రీజ్డ్. ఓకే అండి, ఇప్పుడు ఒక 2 or 3 మోడల్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. బి రాబడి కంటే ఏ రాబడి 25% ఎక్కువ. చూడండి, క్వశ్చన్ ఎలాగైనా అడగనివ్వండి, మీకు సంబంధం లేదు, జాగ్రత్తగా చూడండి ఒకసారి. బి రాబడి కంటే అంటే బి ఆదాయం కంటే ఏ ఆదాయం 25% ఎక్కువ. 25% ఎక్కువ అయినా ఏ ఆదాయంలో బి ఆదాయం ఎంత శాతం తక్కువగా ఉంటుంది? ఏ ఆదాయంలో బి ఆదాయం ఎంత శాతం తక్కువ అని చెప్పేసి ఇచ్చాడండి. చూడండి ఒకసారి, ఇప్పుడు 25/100, 25 25 4, సో 1/4 తగ్గించాలి అంటే ఇప్పుడు ఇది పెరిగింది కదండి. సో 4 + 1 జాగ్రత్తగా చూడాలి, ఇంక్రీజ్ పెరిగింది, ఇక్కడ ప్లస్ చేయాలి. సో 1/5 తగ్గుతుంది. 1/5 × 100 25% ఇంక్రీజ్డ్. అతను 25% ఇంక్రీజ్డ్ అయితే, సారీ అండి, డిక్రీజ్ 20% తగ్గించుకుంటే సరిపోతుంది. ఎంత పర్సంటేజ్ తగ్గాలండి? 20%. కానీ క్వశ్చన్ ఏం అడిగాడు? బి రాబడి ఎంత ఆదాయం ఉంటుంది. సో 20% తగ్గితే, సపోజ్ క్వశ్చన్ వచ్చేసరికి యాస్టీజ్ ఇదే ఉంటే నో ప్రాబ్లం అండి. ఎంత శాతం తగ్గింది అంటే 20%. కానీ అతను ఆదాయం ఎంత అని అడిగితే 100 - 20 చేస్తే మళ్ళీ 80 సరిపోతుంది. బి ఆదాయం అంత ఉంటుంది. ఓకేనండి, కన్ఫ్యూజ్ ఏం అవ్వద్దు. అతను ఎంత తగ్గింది అంటే 20%, అతను ఆదాయం ఎంత అంటే 100లో 20 తీసేస్తే 80. ఇది కూడా అంతేనండి. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. బి జీతం కంటే ఏ జీతం 50% ఎక్కువ. 50% ఎక్కువ అయినా ఏ జీతం కంటే బి జీతం ఎంత శాతం తక్కువ? ప్రాబ్లం లేదు కానీ చేసేస్తారా? సో 100/3 అంటే సో మనకి ప్రాబ్లమ్స్ ఈ విధంగా ఉంటే ఏ జీతం కంటే బి జీతం ఇంత ఎక్కువ ఇంత తక్కువ అని చెప్పేసి వాటిలో ఈ విధంగా ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ జనాభా లెక్కలు చూద్దాం. జనాభాలది యంత్రాలది ఈ రెండు ఇంపార్టెంట్ అండి. వాటికి ఫార్ములాస్ ఉన్నాయి డైరెక్ట్. మొన్న పిఏకి కూడా 2022 మొన్న
పిఏ ఎగ్జామినేషన్ కూడా ఇవ్వడం జరిగింది 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అని చెప్పేసి. సో ఈ జనాభా లెక్కలకు వచ్చేసరికి ఆ ఫార్ములాస్ రాసి పెట్టుకోండి కొంచెం నీట్గా. ఒక పట్టణ జనాభా ఇప్పుడు పి ఉంది అని అనుకుంటే, అంటే పి అండ్ పీపుల్స్ పి అనుకుంటే, పట్టణ జనాభా పి అనుకుంటే అది సంవత్సరాంతం పెరుగుతూ ఉంటే 6 అంటే 6%. సో జనాభాని పి అనుకోవాలి, పెరుగుదల పర్సంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 6% అనుకుంటే n సంవత్సరాల తర్వాత జనాభా పెరుగుదల అనమాట. n సంవత్సరాల తర్వాత పెరుగుదల, n సంవత్సరాల తర్వాత పెరుగుదల, అదేవిధంగా n సంవత్సరాల క్రితం పెరుగుదల అంటే అదే అండి, n సంవత్సరాల తర్వాత జనాభా, n సంవత్సరాల తర్వాత జనాభా ఎంత ఉంటుంది, అదే n సంవత్సరాల క్రితం జనాభా ఎంత ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో p ఇంటూ 1 ప్లస్ p ఇంటూ 1 ప్లస్ r/100 n అండి. సో జనాభా అండి, ముందున్న జనాభా ఆరు వచ్చేసరికి ఆ సంవత్సరం ఎంతైతే రేటు పెరుగుతూ ఉంటుందో అది. ఇది వచ్చేసరికి ఎన్ని సంవత్సరాల క్రితం కావాలి, అదే ఎన్ని సంవత్సరాల తర్వాత అనేది అడుగుతూ ఉంటాడు. సో క్రితం అనేసరికి p/1 ప్లస్ r/100 n ఉంటుందండి. ఇది జనాభా లెక్కలకు వచ్చేసరికి ఈ విధంగా మనం చేస్తాం. అదేవిధంగా యంత్రాల్లో కూడా ఉందండి. యంత్రాలు కూడా ఈ విధంగానే ఉంటుంది. యంత్రాలు చెప్పేదానికి ముందు కొంచెం ఇంకోటి జనాభా లెక్కలు చూడండి ఒకసారి. ఒక పట్టణ జనాభా అదేవిధంగా పి ఉంటే అది మొదటి సంవత్సరం x% పెరిగి, రెండో సంవత్సరం y% పెరిగి, మూడవ సంవత్సరం z% పెరిగిన 3 సంవత్సరాల తర్వాత ఆ పట్టణ జనాభా అనే దానికి ఫార్ములా వచ్చేసరికి జాగ్రత్తగా చూడండి. p 1 ప్లస్ x/100, 1 ప్లస్ y/100, 1 ప్లస్ z/100. కొంచెం డెప్త్గా అడిగేటప్పుడు అయితే ఇలాంటివి అడుగుతూ ఉంటాడండి. సో మనం జస్ట్ రాసి పెట్టుకొని సరిపోతుంది. అంటే వరుసగా 2 సంవత్సరాల కింద, 3 సంవత్సరాల కింద, 5 సంవత్సరాల కింద అయితే టోటల్ పట్టణ జనాభా ఎంత అని చెప్పేసి అడుగుతాడు. ఓకేనండి, ఈ విధంగా రాసి పెట్టుకోండి అది. నెక్స్ట్ యంత్రాలకు సంబంధించి సేమ్ ఒక యంత్రం ప్రస్తుత విలువ పి అనుకుంటే సాలుకు 6% రేటుతో విలువలో తరుగుదల ఎంత. ఇవి యంత్రాలంటే తరుగుదలే కదండి, యంత్రాలు వాడే కొద్ది అవి తరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి విలువ మైనస్లో తీసుకుంటాము. సేమ్ యాస్టీజ్ అండి. n సంవత్సరాల తర్వాత యంత్రపు విలువ, n సంవత్సరాల తర్వాత యంత్రం విలువ వచ్చేసరికి p ఇంటూ 1 ప్లస్ r/, యంత్రం విలువ కదండి, మైనస్ ఇక్కడ నెగిటివ్స్లో తీసుకోండి, ఇక్కడ పాజిటివ్స్ అంతేనండి. n సంవత్సరాల క్రితం p/1 మైనస్ r/100. ఓకేనండి, ఈ తరుగుదల ఉంటుంది కాబట్టి మైనస్, జనాభాలో వృద్ధి ఉంటుంది కాబట్టి ప్లస్, అదే విధంగా తీసుకోండి. ఓకేనండి. సో ఇప్పుడు మనం దీని మీద ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. n సంవత్సరాల తర్వాత జనాభా p ఇంటూ 1 ప్లస్ r/100 స్క్వేర్, n స్క్వేర్, n అనమాట, స్క్వేర్ n. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం.
ఓకే అండి. చూడండి, ఒక పట్టణ జనాభా 1,76,400, 1,76,400. సంవత్సరానికి 5% రేటుతో జనాభా వృద్ధి ఉంటే, సంవత్సరానికి 5% అనేది రేటుతో జనాభా వృద్ధి ఉంటే 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత, 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత? ఓకేనండి. 2 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత, 2 సంవత్సరాల క్రితం జనాభా ఎంత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఫార్ములా ఏంటండి? P × 1 + R/100 n. P అంటే 2 సంవత్సరాల తర్వాత జనాభా 1,76,400 × 1 + R వాల్యూ ఎంతండి? వృద్ధి రేటు 5/100. n వాల్యూ 2 సంవత్సరాల తర్వాత కదా, అది 100 1 105/100. ఇది క్యాన్సిలేషన్ చూడండి ఒకసారి. 5 2 5 1. ఓకేనండి. 176,400 × 21/20 × 21/20. అంతేనా? క్యాన్సిలేషన్ చూసుకోండి ఒకసారి. రెండు 8 16, 2 8 16, 2 2తో పోతే 2 4 2 4 2 1. అది మల్టిప్లై చేస్తే 4 4 1 21 21 అండి. 194481. ఓకేనా? సో అంత వస్తుంది. క్యాలిక్యులేషన్ చేస్తే అదే 2 సంవత్సరాల క్రితం వచ్చేసరికి ఏదైనా ఒకటే అడుగుతాడండి. n సంవత్సరాల తర్వాత అయినా n సంవత్సరాల క్రితమైనా ఏదైనా ఒకటే అడుగుతాడు, నో ప్రాబ్లం. ఓకేనా? రఫ్ చేస్తున్నాను. సో n సంవత్సరాల క్రితం అడిగాడు కదా, 1/P కదండి. 176,400 1 + 5 కదా, 5/100. సో 105/100 21/20. సో దానికి మనకి రివర్స్ అవుతుంది కదా, అది ఈ విధంగా చేస్తే సరిపోతుంది. దాని ఆన్సర్ ఒకసారి చూడండి. 1,60,000 అండి. $1,60,000 వస్తుంది. క్యాలిక్యులేషన్ పోతుంది, ఒకసారి చెక్ చేసుకొని క్యాన్సిలేషన్ చేయండి. ఓకేనా? లేకపోతే ఒకసారి చూడండి, క్యాన్సిలేషన్ మనమే చేద్దాం. 3 7 21, 3 5 15, 3 8 24, 3 8 24. సేమ్
3 ఏళ్ళు 3 ఒకట్ల 3 3 9 27 3 9 27 3 6 18 7 14 7 8 56 7 ఒకట్ల 1 7 4 28 ఓకే అండి 4 రోజులు 8 8 రోజులు 16 సరిపోయా ఓకే క్యాలిక్యులేషన్ కొంచెం హెవీ నెంబర్తో క్యాన్సిలేషన్ పోయినప్పుడు చిన్న నెంబర్ నుంచి క్యాలిక్యులేషన్ చేయండి కొంచెం ఫాస్ట్గా చేయండి సరిపోతుంది జస్ట్ ఫార్ములా బేస్ అండి అవి మీకు కొంచెం ఫార్ములాస్ కానీ అర్థమైపోతే సరిపోతుంది చూడండి జనాభా 2 సంవత్సరాలు అంటే n సంవత్సరాల తర్వాత అయితే ఏమవుతుంది p × 1 + r/100 అది n సంవత్సరాల క్రితం అయితే 1/p × 1 r/100 జనాభా లెక్కలకైతే ప్లస్ అండి అదే యంత్రాలకు సంబంధించింది అయితే -1 r/100 ఓకేనా n సంవత్సరాల తర్వాత యంత్రం విలువ n సంవత్సరాల క్రితం అయితే ఓకేనండి ఆ విధంగా ఉంటుంది ఒకసారి దీంట్లోనే ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం వచ్చేసరికి వెన్ డయాగ్రామ్స్ అండి వెన్ డయాగ్రామ్ మీద ప్రాబ్లం ఎలా ఉంటుందో చెక్ చేద్దాం ఒక పరీక్షలో 35 సో 35% మంది విద్యార్థులు హిందీలో తప్పారండి సో హిందీలో తప్పిన వారి శాతం అంటే ఫెయిల్ అయిన వారి శాతం 35%, 45% ఏమో ఇంగ్లీష్ అండి. సో ఇంగ్లీష్లో 45%లో తప్పారు. 20% రెండిట్లో తప్పారు. సో రెండిట్లో 20% తప్పారు. 2 సబ్జెక్టులో ఉత్తీర్ణులైన వారి శాతం ఎంత? జాగ్రత్తగా చూడండి ఒకసారి. మీరు వెన్ డయాగ్రామ్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా ఫార్ములా యూజ్ చేసైనా చేయొచ్చు. దీన్ని ఎన్ ఆఫ్ హెచ్ అనుకున్నా, దీన్ని ఎన్ ఆఫ్ ఈ అనుకున్నా. ఓకేనండి. మనకేం కావాలి? రెండిట్లో ఫెయిల్ అయ్యారు కదా, ఇది రెండిట్లో పాస్ అయిన వారి శాతం కావాలి మనకి. సో యూనియన్ బి అవుతుంది. సో ఎన్ ఆఫ్ హెచ్ యూనియన్ ఈ 10th ఉన్నాయండి ప్రాబ్లమ్స్. లేదు డయాగ్రామ్ మీద అయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎన్ ఆఫ్ హెచ్ ప్లస్ ఎన్ ఆఫ్ ఈ మైనస్ ఎన్ ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ ఈ. చూడండి ఒకసారి. 35 + 45 - 20, 80 - 20 = 60. ఎలా అయినా చేయొచ్చు. లేదు వెన్ డయాగ్రామ్ మీరు చేస్తారంటే వెన్ డయాగ్రామ్ అని చేయొచ్చు. రెండిట్లో ఫెయిల్ అయింది ఎంతండి? 20. కానీ హిందీ, ఇంగ్లీష్, హిందీలో ఎంతమంది? 35. సో హిందీలో టోటల్ 35 అయితే ఇక్కడ 20 ఉంది. సో రిమైనింగ్ 50. నెక్స్ట్ ఇంగ్లీష్లో టోటల్ ఎంత అండి? 45 తప్పారు. ఇక్కడ ఆల్రెడీ 20 ఉంది. 25. టోటల్ ఎంత? మొత్తం తప్పిన వారు చూడండి ఒకసారి ఎంతమంది వచ్చారో. 35, 40, 60. సరిపోయిందా? తప్పిన వారి శాతం అండి ఇదంతా. తప్పిన వారి శాతం మొత్తం. కానీ క్వశ్చన్ అడిగింది ఏంటి? ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు? సో మనకి 100 - 60, 40% అనేది ఉత్తీర్ణులయ్యారు.
ఎంత శాతం మంది టోటల్గా తప్పారు అంటే 60% అండి. రెండిట్లో కలిపి ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చారు కదా 20% తప్పారని. సో పాస్ పర్సంటేజ్ అనేది 40%గా ఉంది. 40 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు అని చెప్పేసి. ఓకే అండి, ఇలా అయినా చేయొచ్చు, ఆ విధంగా అయినా చేయొచ్చండి. సో పర్సంటేజ్లో మనకి మ్యాక్సిమం అన్ని ప్రాబ్లమ్స్ కవర్ చేసాము. సో వీటి వరకు రివిజన్ చేసుకొని వెళ్తే సరిపోతుందండి, ఎగ్జామ్లో సక్సెస్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం వీటిల్లోనే ఇస్తాడు. ఓకేనండి, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా నేను సెండ్ చేస్తాను. అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయండి, కొంచెం హార్డ్ వర్క్ చేయండి ఉన్న టైంలో మనం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంతతో క్లాస్ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.